శ్రీమాత్రే నమః. దీపావళి యొక్క సంశయాత్మక పండగల యొక్క పరిష్కారం మనకి ఎలా లభిస్తుంది అంటే, దీపావళి 12 తారీఖా లేక 13 తారీఖా అనేటటువంటి సందిగ్ధ ఆలోచనలతో ఉన్నటువంటి వారికి శ్రీ అమ్మగుడి నుండి సందేశం ఏంటంటే, నోములు పలు విధాలుగా ఉన్నాయి. మనకు కేదారేశ్వర వ్రతమే, కానీ అమావాస్య నోము అని ఉంటుంది. అమావాస్య పూర్వం నుంచి నోముకునేవారు 12వ తారీఖు నోముకోవాలి. పాడ్యమి నోము ఉంటుంది. పాడ్యమి రోజు నోముకునేవారు 13వ తారీఖు సోమవారం నోముకోవాలి. కొత్త నోములు, పడిపోయిన నోములు నోముకునేవారు ఎవరన్నా ఉంటే 12వ తారీఖు స్వాతి నక్షత్రం ఉంటుంది. అమావాస్య గోధూలిక ముహూర్త కాలంలో ఉన్నప్పుడు నోమాలి అని చెప్పి శాస్త్రవిధి. కాబట్టి 12వ తారీఖు పడిపోయిన నోములు కొత్త నోములు నోముకోవచ్చు. ఇక 12వ తారీఖు నాడు అమావాస్య నోములు పనికిరాని వారు కొంతమంది ఉంటే, ఏదైనా పనికి రాకుండా ఉన్న సమయాన్ని బట్టి దశమి రోజు నోముకుంటారు. కొంతమంది దశమి నోములు ఉంటాయి. మరికొంతమందికి కార్తీక నోము అని పౌర్ణమి రోజు నోముకుంటారు. ఇట్లా 10 విధాలుగా ఉన్నాయి. కాబట్టి పూర్వాచార ప్రకారం మీ పెద్దవాళ్ళు ఏ సాంప్రదాయాన్ని ఆచరించారో ఆ పద్ధతిని మీరు ఆచరిస్తూ, అమావాస్య నోములు ఉన్నవారు 12వ తారీఖు, పాడ్యమి నోములు ఉన్నవారు 13 తారీఖు, దశమి రోజులు ఉన్నవారు దశమి రోజు, కార్తీక నోము ఉన్నవారు పౌర్ణమి నోమున్న రోజు పౌర్ణమి రోజు నోముకోవలసిందిగా తెలియపరుస్తూ, ఈ యొక్క విషయాన్ని అంతా కూడా భక్తులు గమనిస్తూ పూర్వ పద్ధతులను పాటించవలసిందిగా తెలియపరుస్తూ శ్రీమాత్రే నమః.